ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో కలకలం రేపిన జంట హత్యల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గవర్నర్ పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులను దారుణంగా హతమార్చారు. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కిషోర్ అనే ఓ రౌడీ షీటర్ ఆ ఇద్దరు యువకులను కత్తితో పొడిచి హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. విజయవాడలో కలకలం సృష్టించిన జంట హత్యల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గవర్నర్పేటలో ఉన్న అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులను దారుణంగా హతమార్చారు దుండగులు. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించడం జరిగింది. కిషోర్ అనే ఓ రౌడీ షీటర్ ఆ ఇద్దరు యువకులను కత్తితో పొడిచి హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. విజయవాడలో జంట హత్యలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యలకు సంబంధించి అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఈ జరిగిన హత్యలకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. అయితే విజయనగరం జిల్లాకు చెందిన వారిగా వీళ్ళని గుర్తించడం జరిగింది. కిషోర్ అనే వ్యక్తి వాళ్ళని కత్తితో పొడిచి హతమార్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జాయిన్ అయ్యేందుకు సాహిత్య, చెప్పండి. అయితే కిషోర్ అనే రౌడీ షీటర్ ఈ ఇద్దరు యువకుల్ని కూడా కత్తితో పొడిచి హతమార్చినట్టు పోలీసులు చెప్తున్నారు. అసలు వాళ్ళని ఎందుకు హతమార్చడం జరిగింది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు నేను విజయవాడలో సంచలనం రేపినటువంటి డబుల్ మర్డర్ కి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే కనుక పోలీసులు ఇప్పటికీ వెల్లడించినప్పటికీ కూడా అక్కడ ఏదైతే వాళ్ళు క్యాటరింగ్ లో పనిచేస్తూ ఉంటారో ఆ క్యాటరింగ్ కి సంబంధించి కూడా ఇద్దరు కలిసి ఎవరైతే మరణించారో ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక క్యాటరింగ్ కి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే రౌడీ షీటర్ కిషోర్ ఉన్నాడో కిషోర్ కూడా వేరే క్యాటరింగ్ కి వెళ్ళి అక్కడ అతనికి కావాల్సినటువంటి కూలీని ఆల్రెడీ తెచ్చుకున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు ఎవరైతే వెంకట రాజు ఉన్నారో మరణించిన ఇద్దరు కూడా వెళ్ళి కూర్చుని అంటే తాము ఏదైతే నివసిస్తూ ఉంటారో ఆ రూమ్ లో వాళ్ళ ముగ్గురు కూడా కూర్చునే సమయంలో అయితే కనుక ఇటువైపు మేస్త్రి రాము అనే వ్యక్తిని కూడా అంటే నిన్న డీసీపీ సరిత కూడా అక్కడ మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. లైవ్ లో నిన్న మనం ఎక్స్క్లూజివ్ గా చూసాము. ఆ పర్సన్ కూడా నాలుగో వ్యక్తి కూడా అక్కడ ఉన్నారు. అక్కడ మర్డర్ జరుగుతున్నప్పుడు వాళ్ళు వాగ్వాదం చోటు చేసుకునే సమయంలో కూడా రాము అనే వ్యక్తి కూడా అక్కడ ఉన్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అయితే ఈ కిషోర్ మీద అనేక కేసులు అయితే గతంలో ఉన్న నేపథ్యంలో అయితే ఈ కిషోర్ కి ఇక్కడ ఆ క్యాటరింగ్ కి కూడా ఎటువంటి సంబంధం లేదు. రాము అనే వ్యక్తి వీళ్ళ ముగ్గురిని కూడా మానిటర్ చేస్తూ కూడా ఏ క్యాటరింగ్ కి పంపించాలి, ఏ పనికి పంపించాలి అని కూడా చూస్తూ ఉంటాడు. అయితే ఇదే పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కూడా వేరే దానికి వెళ్ళడం, వాళ్ళిద్దరికి డబ్బులు రావడం అంటే కూలీకి సంబంధించిన డబ్బులు 700 వచ్చిన పరిస్థితుల్లో ఇటు కిషోర్ అనే వ్యక్తికి కూడా డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి అక్కడ కూర్చుని మద్యం సేవించే సమయంలో అయితే వీళ్ళిద్దరికి రావాల్సిన డబ్బులు వీళ్ళు పంచుకుంటున్న నేపథ్యంలో ఇతను కూడా మధ్యలో చొరబడి వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఆ కిషోర్ అనే వ్యక్తి ఎవరైతే రౌడీ షీటర్ మర్డర్ చేశారని చెప్పేసి ఆరోపణలు వినపడుతున్నాయో ఆ పర్సన్ పర్టికులర్ గా వీళ్ళిద్దరితో వాగ్వాదానికి దిగడం కానీ, వాళ్ళిద్దరితో గొడవ పడడం కానీ, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం కానీ ఆ సంఘటన చోటు చేసుకునే టైంలో అక్కడ ఎవరైతే మేస్త్రి రాము ఉన్నాడో రాము అక్కడ భయం వేసి అంటే బొడ్డు లోపల నుంచి ఒకేసారి కత్తి తీయడంతో కిషోర్ అతను భయాందోళనకు గురయ్యి ఆ ఫ్లోర్ లో మనం ఏదైతే బిల్డింగ్ చూసామో ఆ బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి వేరే వాళ్ళకి చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఈ నేపథ్యంలో అతను కిందకు వచ్చే సమయంలోనే వెంకట రాజు కూడా అక్కడ చనిపోయి రక్తపు మడుగులో పడిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఒకతన్ని గుండెల్లో పొడవడం కానీ, ఇంకొక అతన్ని కూడా కడుపులో పొడవడం కానీ చేసినట్టుగా కూడా కిషోర్ మనకి ప్రాథమిక సమాచారం అయితే అంతా ఉంది. అక్కడ నుంచి వాళ్ళిద్దరిని మర్డర్ చేసిన అనంతరం పారిపోయే ప్రయత్నం కిషోర్ చేశాడు. ఇప్పటికే పోలీసులు 8 బృందాలుగా అయితే
కిషోర్ ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి కూడా అంటే తనకి ఎక్కడా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేనట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. 15 ఏళ్ల క్రితమే కిషోర్ రౌడీ షీటర్ కుటుంబాన్ని కూడా వదిలేసి ఇక్కడికి విజయవాడకు వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు. రోడ్డు మీద వెళ్లే వాళ్ళని కూడా కత్తితో బెదిరిస్తూ డబ్బులు అడుగుతూ ఉండేవాడు అని చెప్పి కూడా సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో అనేక కేసులు అయితే కనుక పోలీసులు అతని పైన ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ కేసుల నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ డబుల్ మర్డర్ అయితే గనక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మర్డర్ చేసి ఎక్కడికి పారిపోయాడు, ఎక్కడైనా తలదాచుకున్నాడు. ఎప్పుడైనా కానీ అతను ఫుట్పాత్ మీద లేకపోతే ఎక్కడ రోడ్ల మీద తిరిగే పర్సన్ గా అయితే కనుక మనకి సమాచారం అంతా ఉంది. ఎందుకంటే తనకు ఒక నివాసం అంటూ కూడా లేదు అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు వెంకట్ రాజు ఇద్దరిని మర్డర్ చేసిన తర్వాత అతను అక్కడే ఎక్కడో దాక్కుని పారిపోయి ఉంటాడు అని చెప్పి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కిషోర్ ఆచూకీ కోసం అయితే 8 బృందాలుగా అయితే కనుక ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ.